గడిచిన 3 వారాల నుండి ప్రకటన చూస్తూ వచ్చినాం. ప్రకటనలో ఉన్న మొట్టమొదటి అధ్యాయమే దగ్గర ఓన్లీ ఫస్ట్ చాప్టర్ చూస్తే ఇట్ విల్ టేక్ క్లోజ్ టు 3 to 4 weeks, అంటే 3 to 4 sermons. ఓన్లీ ఫస్ట్ చాప్టర్ 4 sermons కాదు, దానికంటే ఒక 1-2 ఎక్స్ట్రా అయితే. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లోనే చాలా విషయాలు దాగున్నాయి. కాబట్టి ఆ ఫస్ట్ చాప్టర్ ని ఆధారం చేసుకుంటూ ప్రతి సంఘం గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటాం. ఈరోజు పోయిన వారము చూసిన సంఘము, ఎఫెసీ సంఘము కోల్పోయిన తొలి ప్రేమ గురించి మాట్లాడుతూ వచ్చినాం. సారీ. సో కోల్పోయిన తొలి ప్రేమ గురించి మనం చూస్తూ వచ్చినాం. ఏ విధంగా హీ వాంటెడ్ హిస్ చర్చ్ టు కమ్ బ్యాక్, రిమెంబర్ వాట్ దేర్ లవ్ వాస్, జ్ఞాపకం తెచ్చుకోమన్నాడు, మారు మనసు పొందమన్నాడు, మళ్ళా తిరిగి రమ్మన్నాడు, కొత్త చర్చ్, న్యూ చర్చ్, ఫస్ట్ చర్చ్, సెకండ్ చర్చ్. ఈరోజు మనం చూస్తున్న సంఘము స్మిర్నా. ఎఫ్ఎస్సికి ప్రీటర్మిట్ అనేసి ఒక పేరు ఇచ్చినాం. ప్రీటర్మిట్ అంటే లాస్ట్, లేకపోతే లెఫ్ట్ ఆఫ్ అనేసి ఇంగ్లీష్ లో మీనింగ్. స్మిర్నాకేమో పర్సిక్యూటెడ్ చర్చ్. శ్రమల గుండా వెళ్తున్న సంఘము స్మిర్నా. దానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నా. చూపించినాక ముందుకెళ్తా. అందరికి కనిపిస్తుందా ఇది? సో ఇది ఏంటి అని అంటే టాప్ 50 కంట్రీస్ వేర్ టాప్ 50 countries where spreading Christianity is very tough. 2000 దీంట్లో చదువుతా వస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే 2014, 15, 16 వరకు కూడా ఇండియా వాజ్ నోవేర్ 24th స్థానంలోనో 25th స్థానంలోనో ఉండే. కానీ లాస్ట్ 2.5 years లో జరిగిన సంఘటన ఏంటంటే ఇండియా టాప్ 10 లకు వచ్చేసింది. నౌ ఇండియా ఈజ్ ఇన్ టాప్ 10, అంటే 10వ స్థానంలో ఉంది మా పర్సిక్యూషన్. అతి త్వరలో ఆ టాప్ 10 నుండి టాప్ 5 లకు రావడం పెద్ద పనేం కాదు. ఎవ్రీ party member of BJP is planning to do something so that the conversion rate comes down. జరుగుతున్న సంఘటన ఏంటంటే దాని కిందనే అనుకుంటా. ఐ విల్ షో యూ దాట్. That trend continues to 2 in 5 Asian Christians. ఇంకో ట్రెండ్ ఒకటి చూపించాలని. నార్త్ కొరియా is continuing to be on top. The most martyrs అంటే ఎంత చంపబడడంలా, రేప్ చేసి చంపబడడంలా ఇండియా చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద 3rd position. Now, నేను ఎందుకు ఇదంతా చూపిస్తూ వచ్చినానంటే దానికి ఒక కారణం ఉంది. బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సిక్యూషన్. టుడే ద చర్చ్ which we are going to
speak about, listen to is about persecution. శ్రమల గుండా వెళ్తున్న సంఘం గురించి మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. మొట్టమొదటేమో తొలి ప్రేమ గురించి మాట్లాడినాడు. రెండో సంఘంకి వచ్చేసరికి ఆ భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్న సంఘం గురించి మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. స్మిర్నా అనే దానికి మీనింగ్ ఏంటంటే మిర్ 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 అంటే బోలం. ఈ బోలము యాషో మెస్సీకి 3 సార్లు బోలాన్ని ఇచ్చినారు. మొట్టమొదటిదేమో పుట్టినప్పుడు, రెండోదేమో శిలువ మీద ఉన్నప్పుడు, మూడోదేమో చనిపోయినప్పుడు. పుట్టినప్పుడు ఒక గిఫ్ట్ గా ఇచ్చినారు, a faith which shows the faithfulness to Elohim. శిలువ పైన ఉన్నప్పుడు దాహం అన్నప్పుడు బోలంలో ముంచి ఆయనకి తాగిపేయడం జరిగింది. కానీ ఆ బోలాన్ని తాగలే యాషో మెస్సీ. ఎందుకంటే బోలం తాగితే తిమ్మిరెక్కి నొప్పి తెల్లకుండా ఉంటది. దానికి సాధారణంగా బోలాన్ని ఇస్తుంది. కానీ జరిగే సంఘటన ఏంటంటే యాషో మెస్సీ ఆ బోలాన్ని తీసుకోలే, తాగలే. ఎందుకు అని అంటే దానికి ఒక కారణం ఉంది. యాషో మెస్సీ ఎందుకు బోలాన్ని తీసుకోలే శిలువ మీద అంటే he wanted to take the complete pain. మధ్యలో వదిలిపెట్టేయాలా అనే సమస్య లేకుండా సంపూర్ణంగా శ్రమ నుండి ఆ పెయిన్ ని అనుభవించి చనిపోయాడు యాషో మెస్సీ. That means the first is faithfulness, second is fulfillment. And ఆ శిలువ మీద వేలాడుతూ ఈ మాట మన వాక్యము నెరవేరుబడినట్లు తప్పికొని ఉన్నాను అని ఒక మాట. ఫుల్ఫిల్మెంట్. నీ జీవితంలో ఫేత్ఫుల్నెస్ ఉండాలి, నీ జీవితంలో ఫుల్ఫిల్మెంట్ ఉండాలి. దాని తర్వాత చివరిగా బోలం ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది అని అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీకి రాసినారు స్వీట్ ఫ్రేగ్రెన్స్ టు హిస్ బాడీ. వై డెత్ అని అంటే డెత్ ఇస్ ద ఫైనల్ విక్టరీ. ఇట్ ఈస్ ద ఫైనల్ విక్టరీ. యు హ్యావ్ టు బి ఫేత్ఫుల్. నమ్మకంగా బతకాలి. ఫేత్ఫుల్నెస్ గురించి కింద ఉంది. ఈ సంఘంకి చెప్తా ఉంటాడు, ఫేత్ఫుల్నెస్ గురించి చెప్తాడు. ఫేత్ఫుల్ గా ఉండాలి. రెండోది ఫుల్ఫిల్ చేయాలి నీ పర్పస్. నీ జీవితంలో ఈ లోకంలో నేను జన్మించినందుకు నీ పర్పస్ ఏంటి? డిడ్ యూ ఎవర్ రియలైజ్ యువర్ పర్పస్? నీ జీవితంలో నువ్వు ఎందుకు ఈ భూమి మీద ఉన్నారా బాబు అని ఎప్పుడన్నా గ్రహించినావా? ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? ఎప్పుడన్నా అనుకున్నావా? యావే నన్ను ఈ లోకంలోకి ఎందుకు జన్మించినా, నేను ఎందుకు పుట్టినా, నీ పర్పస్ ఏంటి? ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేయి. ఫుల్ఫిల్మెంట్. వెన్ యూ ఫుల్ఫిల్ దట్ యూ విల్ హ్యావ్ ద ఫైనల్ విక్టరీ. సో బోలము స్మిర్నా అని అంటే బోలము. ఆ బోలం గురించి బోలము యాషో మెస్సీకి 3 సార్లు ఇచ్చినాడు అనేది చూస్తా వచ్చినాము. ఈ స్మిర్నా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సిటీ. ముందు సముద్రము చంద్రుడు ఆకారం ఉంటుందంట. ఒక సీ షేప్ ఉంటుందంట. ఆ సీ షేప్ ఎట్లుంటుంది అని అంటే మొత్తం ఇట్ సైడ్ ఏమో ఇల్లు, గుట్ట, దాని తర్వాత దాని ముందేమో సముద్రము, దాని పక్కల ఒక మంచి రోడ్, బ్యూటిఫుల్ రోడ్. దట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ ఏషియా మైనర్. ఆ ఏషియాలో
అతి అద్భుతమైన అందమైన పట్టణం ఏదన్నా ఉంది అని అంటే స్మిర్నా అనేది మనం చూస్తూ ఉంటాం. స్మిర్నా ఇప్పుడు టుడే ఇట్ ఈస్ కాల్డ్ ఇజ్మిర్. టర్కీ దేశంలో ఉంది. టర్కీ దేశంలో ఎప్పుడైతే చూస్తామో దాన్ని స్మిర్నా అంటలేడు, ఇప్పుడు దాన్ని ఇజ్మిర్ అంటున్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కి 335 BCలో ఒక కళ వచ్చిందట. కళ వచ్చి కూలిపోయిన స్మిర్నాని మళ్ళా తిరిగి కట్టాలి అన్నప్పుడు ఆ కళల ఆ ఆశల తపనల స్మిర్నాని అతి బ్యూటిఫుల్ సిటీగా కన్వర్ట్ చేయడమే కాకుండా ఇట్ బికేమ్ ద ఫస్ట్ సిటీ, అంటే ఏషియాలో మొట్టమొదటి సిటీ అనే మాట వచ్చింది అని అంటే అది స్మిర్నాకి, ఎఫ్ఎస్సి కూడా కాదు. ఎఫ్ఎస్సి నుండి కామర్స్ అయింది, కానీ ఎఫ్ఎస్సి నుండి చాలా విషయాలు జరిగినాయి, కానీ స్మిర్నా మాత్రము సిటీగా, ఒక మున్సిపల్ సిటీగా మార్చున్నారు. ఎందుకంటే బికాజ్ ఇట్ వాస్ సచ్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎఫ్ఎస్సి నుండి చాలాసార్లు ఈ మాట చెప్పిన లాస్ట్ టైం కూడా, ఎఫ్ఎస్సి నుండి అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాసింది. ఎఫ్ఎస్సి నుండి పౌలు 2 సంవత్సరాలు అక్కడ ఉండి ఎఫ్ఎస్సి నుండి ఈ చర్చిలందరికీ సువార్త ప్రకటించబడ్డది. దాంట్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, అందరూ ఈ వ్యక్తి గురించి మాట్లాడారు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన పేరు ఏంటంటే పాలికార్ప్. Polycarp lived from AD 69 to 155. ఈ కాలంలో బ్రతికినాడు. పాలికార్ప్ యోహాను శిష్యుడు. పాలికార్ప్ మొట్టమొదటి స్మిర్నా చర్చ్ బిషప్. He was the bishop for Smyrna church. ఓకే, మీకు అర్థమైంది కదండి నేను చెప్పేది? వినబడుతుంది కదా ఎవ్రీబడి? ఓకే ఓకే. పాలికార్ప్ ఈ సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, పాలికార్ప్ని యోహాను శిష్యుడు కాబట్టి యోహాన్ లాగానే చంపినారు. యోహాన్ లాగానే చంపుదాం అనుకున్నారు. ఏం చేశారంటే, ఒక వేడి పెంక వేడిగా కాల్చి దాంట్లో వేసినారు. పాలికార్ప్ వేడిగా వేసి దాంట్లో వేసినప్పుడు పాలికార్ప్ ఏం కాలేదంట. he didn't even have one bruise. వెన్నెల నడుస్తున్నాడు. ఇప్పుడు వినిపిస్తున్నా బిడ్డ? వెన్నెల నడుస్తున్నాడు వేడి పెంక మీద. అయితే ఇది చూసి మళ్ళా ఈయనను కూడా తీసుకుపోయి ఆ పాట్మాస్ ఐలాండ్ మీద వేస్తే ఈయనెక్కడ ప్రకటన రాస్తాడో ఇంకేం రాస్తాడో అని టెన్షన్ పడి they stabbed him to death. That was the persecution that was the first persecution what has happened in Smyrna. అక్కడ మొదలైంది స్మిర్నాల పర్సిక్యూషన్. పాలికార్ప్ చనిపోతూనే ఎంతో మందిని యాషో మెస్సియా వైపు నడిపించినాడు. He was a true disciple of John and he did so many wonders for the church. ఇది స్మిర్నా గురించి ఇంట్రొడక్షన్. ఈ రెవల్యూషన్ అంతా కూడా మనకు ఒకటే ఒక అధ్యాయంలో కనిపిస్తుంది. ఈ రెవల్యూషన్ అంతా, మొత్తం రెవల్యూషన్ అంతా ఏంటి, వాట్ ఈస్ రెవల్యూషన్ అనేది ఒకటే ఒక వచనంలో కనిపించారు. ఏంటి అని అంటే, ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనం. ఎవరైనా చదువుతారా? ప్రకటన 1వ అధ్యాయం 19వ వచనం. కాగా నీకు చూచిన వాటిని ఉన్న వాటిని నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని
వీటి వెంట కలగబోవు వాటిని అనగా నీ కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయుము. The entire revelation is in this one verse. ఇంగ్లీష్ లా 3 విషయాలు ఉంటాయి దాంట్లో. ఒకటేమో సీన్ అంటే నువ్వు చూచినది అన్నాడు. సీన్, ఓకే, వాట్ ఎవర్ ఈ సీన్ వాజ్ ద పాస్ట్. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హ్యాస్ బికమ్ అ పాస్ట్ ఫర్ us. రెండోది ఏమన్నానంటే విచ్ ఆర్ అంటే ప్రెసెంట్, ఇప్పుడు జరగబోయే సంఘటన. విచ్ షల్ బి అని అంటే ముందు అయ్యే సంఘటన. 3 విషయాలు, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఈ 3 టెన్సెస్ ని అమర్చినదే రెవల్యూషన్, అంతే, ఇంకేం లేదు. 3 టెన్సెస్, పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఎందుకు అంటున్నానంటే ప్రకటన గ్రంథంలో 404 వచనాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 404 వర్సెస్. ఓకే, ఈరోజు చాలా హీబ్రూయిక్ కాంటెక్స్ట్ లో పోతా ఉంటాం. whatever message today I will be telling you, it will be more of Hebrewic context. చాలా హీబ్రూ పదాలు, హీబ్రూ సంగతులని అమర్చి నేను ఈ వాక్యాలు చెప్తా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. 404 వచనాలు మొత్తం ప్రకటనలో ఉంది. 404 ఎప్పుడైతే 400 అనగానే మా హీబ్రూ ఆల్ఫాబెట్స్ లో చూస్తే 400 is tav, అంటే aleph tav. Tav is the last word. And the symbol of tav is cross. Four ఏంటి అంటే dalet. సింబల్ ఏంటి అని అంటే ఓపెన్ డోర్. ఎప్పుడైతే రెవల్యూషన్ నువ్వు చదువుతావో Yeshua Messiah will be the open door for you to come into heaven. That is revelation. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట ఉంటుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. త్వర చదవండి, చాలా టాపిక్ ఉంది. త్వర చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. 10:9. నేను ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. నేను ద్వారమును, ఆఫ్ ఇటర్నల్ లైఫ్. Why did he write 404 verses? నేను ఈ మాట ఇంకా చాలా నంబర్స్ కూడి ఉంటాయి. చాలా నంబర్స్ ఉంటాయి, నంబర్స్ రాసి ఉంటాయి. ఈ నంబర్స్ ఎందుకు రాసిందా అని నేను ఎప్పుడైతే చూస్తా వచ్చానో ఒక్కొక్క దానికి అద్భుతమైన విషయాలు చూస్తూ ఉంటాం. When you see Tav, he is the Yeshua Messiah. It is the cross. When you see Dalet, it is the open door. Only through Yeshua Messiah, only through him, you can enter the door, enter the gate of eternity. If you don't accept it, you will not come into the eternity. That is revelation. ఈ రెవల్యూషన్ లో
పాస్ట్ ఏంటి బ్రదర్ అని అడిగితే 404 వచనాలు ఉన్నాయేమో కానీ 249 వచనాలు ఇట్ స్పీక్స్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. 61% of verses in the entire Revelation, 61% of verses in the entire Revelation, మొత్తం రెవల్యూషన్ లో ఓల్డ్ టెస్టమెంట్ నుండి తీసుకున్నాం. ఓల్డ్ టెస్టమెంట్ నుండి తీసుకున్నాం. It is a clear replica from Isaiah, from Daniel, from Zechariah, from Malachi and different prophets. It's a clear replica. 249 verses. Old Testament. Kabati, it is the past, it is the present, and it is the future. It is the future. That is Revelation. That is Revelation. స్మిర్నాలో 4 అద్భుతమైన విషయాలు కనిపిస్తున్నాయి. అగైన్ 4 చూస్తూ ఉంటాం. ఫిజిషియన్, ప్రాబ్లం తర్వాత ప్రిస్క్రిప్షన్ తర్వాత ప్రామిస్. ఫిజిషియన్ గురించి రాస్తున్నాడు 8వ వచనంలో. 4 things: physician, problem, prescription and promise. First verse, 8th verse లో physician గురించి రాస్తా ఉన్నాడు. ఫిజిషియన్ గురించి ఏం రాస్తున్నాడంటే, ఎవరు చదువుతారా? చదువుతారు ఎవరన్నా? రెవల్యూషన్ చాప్టర్ 2 verse 8. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 8. ప్రకటన 2వ అధ్యాయం 8వ వచనం చదువుమా. లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, మొదటి వాడును కడపటి వాడునయుండి ముడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, ఆయనను. ఈ 8వ వచనంలో 4 విషయాలు కనిపిస్తుంటాయి ఫిజిషియన్ గురించి. మొట్టమొదటిది, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్, ఐఎమ్ ద అలెఫ్, ఐఎమ్ ద టాప్, ఐఎమ్ ద అలెఫ్, ఐఎమ్ ద టాప్. గ్రీక్ వాళ్ళు ఏం రాసిందంటే ఆల్ఫాయు ఒమేగాయు అని రాస్తున్నారు. అంటే వాళ్ళ ఏ అండ్ వాళ్ళ జీ, వాళ్ళ ఆ వాళ్ళ అమ్మహ, మన తెలుగులో మాట్లాడితే. కానీ హిబ్రూలో హీఈస్ ది అలెఫ్, హీఈస్ ద టాప్, హీఈస్ ద ఫస్ట్, హీఈస్ ద లాస్ట్. నీ జీవితంలో నువ్వు ప్రారంభం కాకముందే ఆయన నీ జీవితాన్ని ప్రారంభించినాడు. నీ బ్రతుకు ఈ లోకంలోకి రాక మునిపే ఆయన నీ బ్రతుకుని ఎరిగి ఉన్నాడు. హీఈస్ ద ఫస్ట్, హీఈస్ ద లాస్ట్. నీ జీవితము అంతము వరకు ఉండువాడు ఆయన ఒక్కడే. తల్లి తండ్రి ప్రారంభంలో కొన్ని రాజులు ఉంటారు, దాని తర్వాత తల్లిదండ్రులు వదిలిపెడతారు. తల్లిదండ్రులు వదిలిపెట్టినాక భార్య భర్త కలిసి ఉంటారు. భార్య భర్త కలిసి ఉన్నప్పుడు జరిగేది ఏం చేయాలంటే, ఒక కొడుకు కుమారుడు కూతురు ఏదో పుడతారు. మన లైఫ్ మన లైఫ్ ఫోకస్ పిల్లల మీదకి మారుతుంది. పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ సొంత దారిలో వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందట్లా అమ్మ ఉన్నా, నాన్న ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఎవరున్నా లేకపోయినా ఇవన్నిట్లో ఉండేది చివరి వరకు నీతో యాషునస్ మాత్రమే. అందుకే కింద ఏమంటాడంటే, విచ్ వాజ్ డెడ్, విచ్ వాజ్ డెడ్.
అండ్ ఈజ్ అలైవ్. డెడ్, అలైవ్, ఈ రెండు మాటలు ఎందుకు మాట్లాడిండు? ఎందుకు డెత్ గురించి మాట్లాడినాడు, ఎందుకు అలైవ్ గురించి మాట్లాడినాడు? అది కూడా స్మిర్నాకి ఎందుకు మాట్లాడాడు? బికాస్ హీ వాస్ కంఫర్టింగ్ దెమ్. డెత్ లో, మరణంలో పెయిన్ ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది అని ఆయన సొంతగా ఎరిగినాడు. ఫస్ట్ he took the death and only then he said, I know your pain in death. ఎవరన్నా చనిపోతే సత్యప్రకాష్ చనిపోయినప్పుడు పోతే అందరము ఒకటే ఒక మాట మాట్లాడినాం, ద కంఫర్టర్. ఎందుకంటే he is the only one who can comfort us in death. ఎవరు మనుషులుగా మనం ఎవ్వరు కంఫర్ట్ చేయలేం. he is the only one. he is comforting us. దాంతో పాటు ఆయన ఏం చెప్తున్నాడంటే he is alive, అంటే ఆయన జీవించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అని అంటే he is not only comforting you, he is blessing you. నేను దీవిస్తున్నాడు. అమ్మా, నీ చనిపోయినాడేమో కానీ నువ్వు మళ్ళా తిరిగి చూస్తావని. ఆయన చనిపోయినాడేమో, ఆయన మరణించినాడేమో కానీ నువ్వు మళ్ళా తిరిగి చూస్తావని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యెషూవా మెస్సియా. దీన్ని అర్థం కావడానికి ఒక సంఘటన చెప్తా. మేరీ మార్తా దుఃఖంలో ఉన్నాడు. యెషూవా మెస్సియా లాజర్ చనిపోయిన వస్తా ఉంటే ఆయన ఇంకా ఎంటర్ కాకముందే యెషూవా మెస్సియాను పట్టుకొని గోలమని ఏడుస్తారు. యెషూవా మెస్సియా ఏం చేయలేదు తెలుసా? యెషూవా మెస్సియా అనుకుంటే అది చేయొచ్చు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు, బాధపడకు. ఎందుకు బాధపడుతున్నావు? పిచ్చా, నేను ఇప్పుడు వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు లాజర్ని లేపుతా పదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. ఆ మాట చెప్పలే, ఆ మాట అన్నం వల్లే, ఆ మాట తర్వాత అన్నాడు. ఎప్పుడైతే మేరీ మార్తా పట్టుకొని బోలుగా ఏడుస్తున్నారో యెషూవా మెస్సియా తీసుకుంటే వాళ్ళతో కూడా బోలుమని ఏడుస్తున్నాడు. He cries with you, he laughs with you, he enjoys with you, he wants to be with you every time, every second. That is the beauty of Yeshua Messia. మరణించిన బాధ ఆయన గ్రహించినాడు కాబట్టి ఆ రోజు మేరీ మార్తతో ఉండి బొర్రు అని పట్టుకొని ఏడ్చినాడు. ఏడ్చినాక జరిగిన సంగతి ఏంటంటే he was crying and comforting Mary and Martha. And when he is comforting, the second thing he did is he made Lazarus alive. He blessed them. అక్కడ పోయి 4 రోజులైందయ్యా, కుళ్ళిపోయిందయ్యా, పునరుత్థానం అయితే కదా అప్పుడు చూస్తాంలే అయ్యా అని మార్త మాట్లాడుతుంది. పునరుత్థానం గురించి మార్త మాట్లాడుతుంది. అదంతా వేరే టాపిక్. ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు మేరీ మార్త ఆ స్టోరీ చెప్తాను. దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు మనం చూస్తా వస్తాం. జాగ్రత్తగా గమనించండి. పునరుత్థానం గురించి మాట్లాడుతుంటే యెషూవా మెస్సియా అంటే కాదమ్మా, ఈ పునరుత్థానం అది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియల్ లైఫ్. ఇప్పుడు ఈ రోజు చేస్తా. అయ్యో 4 రోజులు కుళ్ళిపోయిందయ్యా, కుళ్ళిపోయిన శరీరాన్ని ఏం చేస్తావయ్యా? ఏం కాదు, పద రాయిని జరపమన్నాడు. రాయిని జరిపి ఏమని పిలిచిండు? లాజర్ బయటికి రా అన్నాడు. చాలా మంది నుంచి విన్నా, నిజమే అనిపించింది. అగర్ ఆ రోజు లాజర్ బయటికి రా అనకపోయి ఉండి బయటికి రండి అని అనుంటే సచిన వాళ్ళందరూ బయటకు వస్తుంది. అందుకనే పేరు పెట్టి పిలిచినాడు, లాజర్ బయటికి రాను. వెరీ స్పెసిఫిక్.
వై ఈజ్ వెరీ స్పెసిఫిక్ అంటే ఈజ్ వెరీ పర్సనల్. నీ జీవితంతో ఉండాలి. నీ 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 హి వాంట్స్ యూ. నీతో బ్రతకాలి, నీతో జీవించాలి, నీతో నడవాలి, నీతో ముందుకు సాగాలి, నీతో ఉండాలి. పాపంలో నీతో ఉండి దాని నుండి తప్పించాలి. నీతిలో నీతో ఉండి దానిలో ఎదిగింపజేయాలి. అది ఆయన ఆశ. పర్సనల్ గా హి వాంట్స్ టు బీ విత్ యూ. పర్సనల్ గా హి వాంట్స్ టు బీ విత్ యూ. టుడే నా జీవితంలో మరణం ఎవ్వరికి లేని నిరీక్షణ నీకు నాకు మాత్రమే ఉంది. ఏంటి అనంటే మరణము తర్వాత జీవం ఉందని నీకు నాకు మాత్రమే తెలుసు. అశతోమ సద్గమయ, క్రమతోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఎందుకు? వాట్ ఈస్ మై లైఫ్ ఇన్ ద పాస్ట్, వాట్ ఈస్ మై ప్రెసెంట్, వాట్ ఈస్ మై డెత్. నేను మరణించిన తర్వాత ఏంటి నా జీవితం అనేది ఎవరికి తెలియదు. ఓన్లీ యూ అండ్ మీ నో ద బ్యూటీ ఆఫ్టర్ డెత్. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో నీకు నాకు మాత్రమే తెలుసు. కాబట్టి the physician is saying, I am the first, I am the last. The physician is saying, I know the death, the pain of death. I will make you alive. I will make you alive. నాకు మరణం గురించి తెలుసు. నీ శ్రమలో నువ్వు బాధపడుతున్న బాధ గురించి తెలుసు. ఎప్పుడైతే నువ్వు నీ ప్రేమించు వాళ్ళని కోల్పోతావో ఆ బాధ నాకు తెలుసు. నీతో పాటు కూడా నేను బాధపడుతున్నాను. He cries, he mourns with each one of us when we lose our loved ones. But he gives us the promise and blessing, that is the life after death. The life after death. The life after death. మొట్టమొదటిది, Yahshua Messiah has the ultimate victory over death. Yahshua has the ultimate victory over death. First one. Second, 9వ వచనం చూద్దాం. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దూషణ నేనెరుగుదును. ఇంకా రెండు విషయాలు చెప్పు. ఒకటేమో సఫరింగ్, ఒకటేమో బ్లాస్ఫెమీ, దూషణ. బ్లాస్ఫెమీ అంటే దూషణ. శ్రమ రెండోది దూషణ. ఏ విధంగా నువ్వు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ టుడే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ జనరేషన్. ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. ఏ విధంగా మనము ఆయనను దూషిస్తున్నామో నేను చెప్తాను. ఈరోజు కొంతమందికి బాధ అయినా పర్లేదు, కానీ నేను ఈ మాట చెప్పవచ్చు. ఎందుకంటే నాకు అది తెలిసింది కాబట్టి నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఇస్ Yahshua Messiah has the ultimate victory over death. Second ఏంటంటే suffering is the ultimate test. Suffering is the ultimate test. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నువ్వు శ్రమలో ఉంటావో సువర్ణ బంగారం వలె బయటికి వస్తావు అనేసి ఇర్మియాలో రాస్తుంది, పేతురు రాసినాడు. యు విల్ బికమ్ ద ప్యూరెస్ట్ గోల్డ్ త్రూ సఫరింగ్. ఎప్పుడైతే నువ్వు Yahshua Messiahని అంగీకరిస్తావో, జాగ్రత్తగా గమనించండి. I will just touch base on that and then I'll leave it. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ మాట చెప్తా ఉంటాడు. 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా.
యోహాను బాప్తిజం ఇస్తూ ఆయన ఏం మాట్లాడుతాడంటే, నేను బాప్తిజం అయితే నీళ్ళలో ఇస్తున్నా కానీ ముందు వచ్చి వాడు ఆ రోహ్ హుదేష్ లో, దాని తర్వాత అగ్నిలో ఫైర్ లో ఇస్తాడనేసి రాసింది. He will give Ruach Kodesh and fire. 3 things అక్కడ రాసింది. ఒకటేమో వాటర్ బాప్టిజం, ఒకటేమో Ruach Kodesh బాప్టిజం, ఒకటేమో ఫైర్ బాప్టిజం. 3 baptisms. వాటర్ బాప్టిజం ఓన్లీ విల్ క్లెన్స్ యూ. నీ జీవితాన్ని కడిగి, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని కడిగి ఒక కొత్త స్టేటస్ ఇస్తుంది. ఆ స్టేటస్ ఏంటి అని అంటే బిలీవర్ అనే ట్యాగ్ మార్క్ వస్తుంది. బిలీవర్ అనే ట్యాగ్ మార్క్. యూ విల్ బి క్లెన్స్డ్. నీళ్ళతోని నువ్వు కడగబడి నీకు ఒక ట్యాగ్ మార్క్ వస్తుంది. యూ హ్యావ్ టు బి బాప్టైజ్డ్ ఇన్ హోలీ స్పిరిట్ విచ్ ఇస్ రూహ్ కొదేష్. ఏంటి అది అని అంటే యూ నీడ్ టు బి ఇన్ ద బ్రెత్ ఆఫ్ యావేలోకి. ఆయన బ్రెత్ లో ఉండాలి. మేబీ ఇది రేపు దీని గురించి వివరిస్తాం. రూహ్ కొదేష్ గురించి రేపు వివరిస్తాం. మూడోది ఫైర్. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుకుంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఆయన ఏమంటారు, ఆయన he breathes, ఇంగ్లీష్ లో అంటే breathes. He breathes into you, which is the Ruach Kodesh. He breathes into you. అప్పుడు జరిగేది ఏంటి అని అంటే నీ జీవితంలో అగ్ని గుండా వెళ్ళాలి. నీ జీవితంలో శ్రమ లేదు అని అంటే నువ్వు యాక్షన్ మెసేజ్ బిడ్డ కాదు. డాట్, ఫుల్ స్టాప్. నీ బ్రతుకుల అయ్యా నేను చాలా ఆనందంగా ఉన్నానంటే కాదు, తప్పు. ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాసి అగ్ని గుండా ప్రతిరోజు వెళ్తూనే ఉండాలి. ఎందుకంటే ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ ద సాటన్ అండ్ యువర్ స్పిరిట్. నీ ప్రతిరోజు కూడా నువ్వు పోరాడాల్సిందే. ప్రతిరోజు కూడా నువ్వు సాతానుతో పోరాడాల్సిందే. నీ జీవితంలో ఫైర్ కూడా బాప్టిజం పొందకపోతే నువ్వు బాప్టిజం తీసుకున్నట్టే సరైనది. You got to be baptized in these things. వాటర్ అందరు తీసుకుంటారు, క్లెన్స్ అయిపోతారు, కొత్త స్టేటస్ వచ్చేస్తుంది, బిలీవర్ అనే ట్యాగ్ మార్క్ వచ్చేస్తుంది. బ్రీద్ అవుతుందా తెలియదు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ జీవితంలో వస్తుందా లేదా తెలియదు. కొంచెం కష్టం వస్తే ఎందుకయ్యా నాకు కష్టం అంటే, కానీ చెప్పుకోవడానికి విశ్వాసులు సూపర్. శ్రమను తట్టుకోవాలి. కొన్ని రోజులలో మీకు ఎందుకు చూపించినంటే టాప్ 50 కంట్రీస్ లా 10th పొజిషన్ కి వచ్చినాం 2 సంవత్సరాలలో. ఇంకో 2 సంవత్సరాల నీ బతికెట్లుంటుందో కనుక్కో. నువ్వు 2 పనులు చేయాలి. ఈదర్ బి ఎ బిలీవర్ ఆర్ ఈదర్ బి ఎ నార్మల్ పర్సన్. నేను యాశ్వమేసిని అంగీకరించలే, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఇవి 2 చేయాలి. If you say I am a believer, if you say I am with Yeshua Messiah, you have to be persecuted. అంతే. టాప్ 50 కంట్రీస్ లో మనది 10th పొజిషన్. 4,000 మందిని అట్టడుగున కాల్చి పడదొబ్బినారు. They literally burnt them. నీకు నాకు తెలుస్తలేదు, సౌత్ ఇండియాలో ఉన్నాం కదా, నీకు నాకు తెలుస్తలేదు పర్సిక్యూషన్ ఏ విధంగా ఎంత భయంకరంగా అవుతుంది. మీకు ఒక మంచి క్లిప్పింగ్ కూడా తీసుకొచ్చిన, మంచి క్లిప్పింగ్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి కింద మీద పడి ఒక మంచి క్లిప్పింగ్ తీసుకొచ్చిన. ఆ క్లిప్పింగ్ ముందు చూపిస్తాను. నమ్మకం ఫేత్ఫుల్నెస్ గురించి చెప్పినా కదా, ఫేత్ఫుల్నెస్ గురించి చెప్పినప్పుడు ఈ క్లిప్పింగ్ చూపిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు శ్రమలో ఉంటావో
ఎప్పుడైతే నువ్వు హింసించబడతావో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీ హింసని నాకు తెలుసు. ఐ నో యువర్ వర్క్స్. ఈ మాట ప్రతి సంఘానికి చెప్తాడు. ప్రతి సంఘం 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలకి ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే ఐ నో యువర్ వర్క్స్. నాకు నీ క్రియలు తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్. కయ్యోను ఏబేలుని కొట్టి చంపుతుంటే యావేలోకి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు యావేలు? ఏబేలుతో ఉన్నాడు. కయ్యోను ఏబేల్ని కొట్టి చంపుతుంటే ఎక్కడున్నాడు యావేలోకి అంటే ఏబేలుతో ఉన్నాడు. గుర్తుపెట్టుకుంది. ఒకటి, నోవా అందరూ దూషిస్తుంటే ఆయన పడవ కడుతూ ఉన్నప్పుడు మొత్తము దేశము ఊరంతా వచ్చి ఆయనను చూసి దూషిస్తుంటే నవ్వుతుంటే 50 మంది ఎక్కడ ఉన్నాడు? ఆయనతో ఉన్నాడు. అబ్రహాము ఒక కుమారుణ్ణి చంపబోతుంటే ఎక్కడున్నాడు? 50 మంది ఆయనతో ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా ముందు తెలుస్తుంది. యోసేపు వాళ్ళ అన్నలు యోసేపుని అమ్ముతుంటే ఎక్కడున్నాడు? 50 మంది ఆయనతో ఉన్నాడు. యోసేపుతో ఉన్నాడు. మోషేని ఒక బుట్టలో పెట్టి బుట్ట నీళ్ళలో వేస్తే ఎక్కడున్నాడు? 50 మంది బుట్టతో ఉన్నాడు. 50 మంది బుట్టతో ఉన్నాడు. 50 మంది. కంటిన్యూ చేసుకుంటా పోతే యాషోవ మెస్సియా దగ్గరికి వస్తాం. యాషోవ మెస్సియా శిలువ పైన ఉండి 4వ మాట మాట్లాడిన మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తని అంటారు. నా ఎలోహిం నన్ను ఎందుకు విడిచితివి? గుర్తుపెట్టుకో. ప్రతి శ్రమలో మనతో ఉన్నాడు, కానీ ఎప్పుడైతే యావేలోకి యాషోవ మెస్సియాతో ఉండాలో అప్పుడే వదిలేసింది. You know why? He left Yeshua so that he can hold you. He left Yeshua so that he can hold you. నిన్ను పట్టుకోవాలనేసి ఆయనను వదిలేస్తాడు. ఎంత గొప్ప పని. అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటాడంటే సౌలు అంటున్నాడు, సౌలు హింసించడానికి పోతున్నాడు దమస్కు. యాషోవ మెస్సియా వచ్చి ఆయన గర్పించినప్పుడు యాషోవ మెస్సియా చెప్పిన మాట ఏంటంటే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? సౌలు హింసించేది స్టెఫెన్ని, సౌలు హింసించేది యాషోవ మెస్సియాని వెంబడించే వాళ్ళని, సౌలు హింసించేది వేరే వాళ్ళని. సౌలు ఏ రోజు కూడా యాషోవ మెస్సియాని ఒక రోజు పట్టుకున్నది లేదు, ముట్టుకున్నది లేదు, చంపింది లేదు, సిలువ దగ్గర ఉన్నది లేదు. యాషోవ మెస్సియా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? You know why he spoke that? ఎందుకు ఆ మాట మాట్లాడాడు తెలుసా? ఎందుకంటే నువ్వు హింసిస్తబడుతుంటే he gets the pain as well. నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే ఆయన నీతో పాటు శ్రమించబడతాడు. నువ్వు బాధపడుతుంటే ఆయన నీతో పాటు కూడా బాధపడుతుంటాడు. ఆయన నువ్వు కన్నీరు కాస్తుంటే నీతో పాటు కూడా ఆయన కన్నీరు కాస్తుంటాడు. దట్ ఈస్ ఇంటిమసీ యాషోవ మెస్సియా. అంత దగ్గర సంబంధం కలిగి ఉన్నారు యాషోవ మెస్సియా టు ద పీపుల్ హూ ఆర్ పర్సిక్యూటెడ్, టు ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్. శ్రమలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటాడు యాషోవ మెస్సియా.
ముందు ముందు శ్రమల దినం వస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఇదే. ఏంటి అని అంటే, నువ్వు శ్రమిస్తబడుతుంటే, నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ సఫర్డ్, హీ ఈస్ బీయింగ్ సఫర్డ్ విత్ మీ. నువ్వు శ్రమల గుండా వెళ్తుంటే ఆయన కూడా నీతో శ్రమలు పొందుకుంటా ఉన్నాడు. హీస్ సఫరింగ్ ఇన్ ప్రెషర్. హీస్ సఫరింగ్ ఇన్ ప్రెషర్ విత్ యూ. He is suffering with you in your poverty. He is suffering with you in poverty. He is suffering with you in persecution. He is suffering with you in prison. ఒత్తిడిలో నీతో శ్రమించబడుతున్నాడు. లేకువతనములో, దరిద్రతలో ఉన్నప్పుడు నీతో శ్రమించబడుతున్నాడు. హింసించబడుతుండగా నీతో శ్రమించబడుతున్నాడు. నిన్ను చెరసాలలో వేసినప్పటికీ నీతో శ్రమించబడుతున్న ఏకైక వ్యక్తి యెషువా మసీహ్. ఏకైక వ్యక్తి యెషువా మసీహ్. When persecution comes, everybody will leave. When persecution comes, everybody will leave. ఒక్కైనా మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాడు, అది గుర్తుపెట్టుకో. శ్రమలలో అందరూ వదిలేస్తారు, కానీ ఒక్కైనా వదిలిపెట్టాడు, అది యెషువా మసీహ్. యెషువా మసీహ్. పైన శ్రమల గురించి మాట్లాడినాడు, కింద ఒక మాట చెప్పినాడు. ఏమన్నానంటే, I know you are blasphemy, saying you are Jews. దీని మీద కొన్ని నిమిషాలు మాట్లాడు. టైం ఎక్కువైపోతుంది అంటే నాకు చెప్పండి, నేను ముగించేస్తాను. We can see the next week. I know you are blasphemy, saying you are Jews. యూదులు అని చెప్పుకొని దూషిస్తున్నారు నా నామం. యూదుల ఆచరణ మనకి కాదు, గుర్తుపెట్టుకోండి. యూదులు చేసేది మనకి కాదు. మనము ఫోకస్ చేయాల్సింది ఎవరి మీద అంటే యెషువా మసీహ్ మీద ఫోకస్ చేయాలి. మన ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు నాకు ఐడెంటిటీ ఎక్కడ నుంచి వస్తుంది అని అంటే, యూదుల నుండి వస్తలేదు, ఇజ్రాయెల్ నుంచి వస్తలేదు, జెరూసలేం నుండి వస్తలేదు. నీకు నాకు ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యెషువా మసీహ్ నుండి మాత్రమే వస్తున్నది. కాబట్టి యెషువా మసీహ్ని వదిలేస్తున్నాము, యూదుల ఆచరణను పట్టుకుంటున్నాం. సూపర్. ఎందుకో అర్థమైతలేదు. నెత్తి మీద టోపీ పెట్టుకోవాలా? యూదులం. ఇది చేయాలా? యూదులం. నువ్వు యూదుడు కాదురా బాబు, నువ్వు అన్యుడివి. యు హావ్ బీన్ గ్రాఫ్టెడ్ into his Israelite children. You have been grafted. You are not a Jew. No, graft చేయబడ్డారు. యెషువా మసీహ్ ఆయన ఆజ్ఞలు, ఆయన నియామక దినాలు పాటిస్తే చాలు. యూదుల ఆచరణ పట్టుకొని ఏగలాడకండి. నాకు దూషణ తెస్తున్నారు అని చెప్తున్నారు. దూషణ. చెప్పడం, యూదుల భాష మాట్లాడడం, హీబ్రూ మాట్లాడడం చాలా మంచిది. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లెర్న్ దట్. అందరం నేర్చుకోవాలి. కానీ యూదుల ఆచరణ పట్టుకొని యూదుల్లాగా చేస్తామనంటే నాకు అది తప్పు, అది కంప్లీట్ తప్పు. యూదుల ఆచరణ చేసే అవసరం లేదు. యెషువా మసీహ్ ఇస్ అవర్ ఐడెంటిటీ. ఇది పాస్టర్ మార్క్ అత్తమ్మ లింక్స్ పంపించింది దాంట్లో పాస్టర్ మార్క్ చెప్పిన మాట. టుడే the
the church is taking their identity from Jewish traditions, but not taking the identity from Yahshua Messiah. అంటే తెలుగులో చెప్తాం, ఈరోజు సంఘము యూదుల ఆచరణని పట్టుకొని దాంతో వాళ్ళ ఐడెంటిటీని తెచ్చుకుంటున్నారేమో కానీ యెహోవా మెస్సియాని వాళ్ళ ఐడెంటిటీగా మార్చుకోలేకపోతున్నారు. మనము ఆయన నామముకు ఏం చేస్తున్నాము? దూషణ వస్తుంది. ఆచరణలను పక్కన పెడదాం. ఆయన ఆజ్ఞలను పట్టుకున్నాం, ఆయన కట్టడలను పట్టుకున్నాం, ఆయన నియామక దినాలను పట్టుకున్నాం, ఆయన రక్షణను పట్టుకున్నాం, ఆయన రాహ్ ప్రదేశ్ని పట్టుకున్నాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాళ్ళ ట్రెడిషన్స్ మనకి ఏంటండి? మనకు అవసరమే లేదు. మన సంఘంలోకి రావద్దు కూడా. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. 10 commandments is more important. His commandments are important. His festivals are important. Sabbatu, Acharna, చాలా important. And వాళ్ళ ఆచరణ, వాళ్ళ ట్రెడిషన్స్ మనకు అవసరం లేదు. Suffering, Yahshua Messiah is the ultimate. Yahshua Messiah has the ultimate victory over death. Suffering is the ultimate test. Mudodi, Satan is the ultimate enemy. Satan is the ultimate enemy. పదో వచనంలో ఇంకొక వచనం అయితే అయిపోతుంది. 10వ వచనం, 10th verse. త్వరగా చదువు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. బస్ జరిగే సేటన్ ఇస్ ది అల్టిమేట్ ఎనిమీ. అపవాది నిన్ను శ్రమిస్తాడు, అపవాది నిన్ను హింసిస్తాడు, అపవాది నిన్ను చెరసాలలో వేస్తాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాసింది. ఏమనుందంటే 10 రోజులు, 10 days. నేను అనుకున్నది దీనిరాబాయ్ 10 days ఎందుకు రాసింది అంటే 10 days కి సంబంధం ఏంటి? Why did he write 10 days? 10 రోజులు అని రాసింది. 10 రోజులు ఉండును అని అంటే ఏంటి 10 రోజులు? Again I went back to Hebrewic context. 10 అంటే Hebrew alphabets like Yod, Aleph, Bet, atla. 10th alphabet is Yod. Yod దానికి అర్థం ఏంటి అని అంటే ఎలోహిమ్స్ హ్యాండ్. ఇట్లుంటది యోడ్ సింబల్. ఎట్లుంటది అంటే ఇట్లొచ్చి ఇట్లుంటది. హ్యాండ్ ఫింగర్స్. ఇట్ ఈస్ ఎలోహిమ్స్ హ్యాండ్. 10 రోజులు అంటే ఆయన ప్రతిరోజు ఆయన చేతుల కింద నిన్ను కాపాడతాడు. ప్రతిరోజు నువ్వు హింసిస్తబడుతుంటే, నువ్వు శ్రమించబడుతుంటే, నువ్వు కన్నీరు కాస్తుంటే ఆయన చేతుల కింద నిన్ను కాపాడతాడు, నిన్ను సంరక్షిస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10. 10 అనే వర్డ్కి 10 అని మనం అంటున్నాం, కానీ హీబ్రూలా దాన్ని ఈసర్ అంటారు. ఈసర్ అంటే 3 ఆల్ఫాబెట్స్. మళ్ళా 3 ఆల్ఫాబెట్స్. ఐన్, షిన్, రెష్. ఐన్, షిన్, రెష్. ఈ 3 ఆల్ఫాబెట్ ని కలిపితే 10 అనే మాట వస్తుంది. ఈసర్ అనే మాట వస్తుంది. మళ్ళా when you divide ఐన్, షిన్ అండ్ రెష్, ఈ 3ని డివైడ్ చేస్తే ఐన్ అంటే డివైన్ ప్రొవిడెన్స్. 10 అంకెకి ఏదైనా సాదృశ్యం ఉంది అని అంటే దట్ ఈస్ డివైన్ ప్రొవిడెన్స్.
ఇది రేపు కూడా చెప్తా కాబట్టి గుర్తు పెట్టుకోండి. 10 గురించి రేపు కూడా చెప్తా కాబట్టి గుర్తు పెట్టుకోండి. 10కి అర్థం ఏంటి హీబ్రూలో అంటే డివైన్ ప్రొవిడెన్స్. ఓకే, ఐన్ అంటే డివైన్ ప్రొవిడెన్స్, షిన్ అంటే ఎలోహిం ఆత్మ, లేకపోతే రూహ్ ఎలోహిం. ఓకే, రెస్ట్ అంటే బెండింగ్ ఓవర్ ఇన్ ప్రేయర్, బెండింగ్ ఓవర్ ఇన్ ప్రేయర్. మూడింటిని కలుపుదాం. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థిస్తావో, ఆయన ఆత్మతో నింపబడతావో, నీ జీవితంలో ఆయన డివైన్ ప్రొవిడెన్స్ ఉంటది. డివైన్ ప్రొవిడెన్స్ అంటే తెలుగులో ఎవరన్నా అనలేరు, ట్రాన్స్లేట్ చేద్దాం. ట్రాన్స్లేషన్ కూడా ఉంది. డివైన్ ప్రొవిడెన్స్ అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? డివైన్ ప్రొవిడెన్స్ అంటే డివైన్ ప్రొవిడెన్స్ తెలుసా? దివ్య శక్తి, దివ్య శక్తి, దివ్య శక్తి. ప్రొవిడెన్స్ అంటే శక్తి, ప్రొవిడెన్స్ అంటే ఇవ్వడం కదా. నేను అనుకుంటున్నా ఆత్మ పూర్ణులై అనుకుంటున్నా. కాదు, డివైన్ అంటే ఎలోహిమే. అంటే డివైన్ అంటే ఇట్ ఈస్ యావే ఎలోహిమ్. ప్రొవిడెన్స్ అంటే ప్రొవిడెన్స్ అంటే ఇవ్వడం. ఆయన మన జీవితంలో ఇంగ్లీష్ లో క్లియర్గా వచ్చేసింది కానీ తెలుగులో కొంచెం కష్టమైంది. డివైన్ ప్రొవిడెన్స్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ వర్డ్. ఆయన శక్తి భాషలు చెప్తున్నాను, ఆయన శక్తిని, ఆయన శక్తిని మనకిస్తాడు. 10కి అర్థం అది. వెన్ యు ప్రే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావు ఆయన ఆత్మను పొందుకుంటావు. ఆత్మని పొందుకుంటే ఆయన శక్తిని నీకు ఇస్తాడు. ఎప్పుడు శ్రమలలో, సాతాను చిక్కులను. దట్ ఈస్ 10 days. 10 రోజులు నీతో ఉండును అనండి. ఆయన ప్రతిదినము నీతో ఉంటాడు. ఆయన చేతుల కింద నిన్ను కాపాడుతాడు. ఆయన రెక్కల కింద నిన్ను సంరక్షిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఆయన ఆత్మచేత నింపబడతావు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఎంత అద్భుతమైన విషయము మనకు అక్కడ కనిపిస్తుంది. సాతాను నిన్ను నన్ను హింసించినప్పటికీ జరిగే సంఘటన ఏంటంటే అక్కడి చివరిగా ఒక మాట చెప్తున్నాడు. ఐ విల్ గివ్, ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుతామా? 10వ వచనం. 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. బస్ మరణము వరకు ఏం చేయాలా? నమ్మకంగా ఉండము. అందుకని ఫేత్ఫుల్నెస్, ఫస్ట్ లా ఫేత్ఫుల్నెస్ చెప్పిన, ఇది ఇక్కడ ఫేత్ఫుల్నెస్ టిల్ డెత్, మరణము వరకు ఏంటో చూపిస్తా. లెట్ మీ షేర్ ద స్క్రీన్. షేర్ వినిపిస్తుందా ఎవరికైనా? వినిపిస్తుందన్నా. ఓకే,
అలాగే. సౌండ్ వినిపిస్తలేదు. అన్న మీ వాయిస్ వినిపిస్తుంది కానీ ఆడియో వినిపించట్లేదు. వినబడుతుందా? లేదు లేదు లేదన్నా వినిపించట్లేదు. అరే ఎవరైనా చదవగలిగితే చదవండి. ఈ లింక్ పంపిస్తాను. దాంట్లో జరిగే సంఘటన ఏంటంటే 21 మందిని 21 మెంబర్స్ లిబియన్స్ పట్టుకపోయి క్రిస్టియన్స్ వాళ్ళు 21 మందిని లిబియన్స్ పట్టుకపోయి మేక తల కోస్తారు చూసా, మేక తలలు కోసినట్లు కోసిరు. లిటరల్ గా ఆ తల కోసేది వీడియో తీసి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ కి పంపించండి. తలలు కోస్తుంటే ఇక్కడ ఉన్న ఈ వీడియోలో, ఈ యూట్యూబ్ వీడియోలో చూస్తున్న వాళ్ళ భార్య 2 రోజులు బాగా ఏడ్చిందంట. ఏడ్చినాక తర్వాత మళ్ళీ చూసిందంటే దాన్ని చూస్తే ఆయన కనిపించింది ఏంటి అని అంటే, మేం బాధపడుతున్నాము, మేం భయపడుతున్నాం కానీ ఆయన ఈక కోస్తున్నది తెలిసి కూడా భయము, బాధ, దుఃఖము, ద్వేషము కనబడతలేదా భయ్? నేను చచ్చిపోయినా పర్వాలేదు అని సంతోషంగా చచ్చిపోయిన నా భర్త. దాన్ని చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్ టు డెత్. ఒక తల్లి ఈ వీడియోని చూసి ఒకరోజు రిపోర్టర్లను పిలిచి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, మా కొడుకు ఆ దాంట్లో చచ్చిపోయిండు, ఆ చచ్చిపోయిన దాంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు, మీతో మాట్లాడాలనుకున్నా అంటే రిపోర్టర్లు అందరూ వచ్చి చూస్తుంటే ఆమె ఫస్ట్ చెప్పింది ఏంటంటే, దేవునికి మహిమ కలుగును కాక, మే దేర్ బి గ్లోరీ టు గాడ్. గ్లోరీ టు గాడ్ అంటే ఏమి బాధపడతలేదా అనుకున్నాను. నేను ఈ వీడియోని దగ్గర వందల వేల సార్లు చూసిన. నా కొడుకులని చంపుతుంటే వందల సార్లు చూసిన. నా వందల సార్లు చూస్తున్నప్పుడు నా కొడుకులు ఏం చెప్పిండ్రా అని చూస్తూ నేను అది తిప్పి చూసినప్పుడు ఒక కొడుకేమో సంతోషముతో యాషో మెస్సీ మహిమ అని చచ్చిపోయిందంట. ఒక కొడుకేమో సంతోషంతో చనిపోయేటప్పుడు కూడా, అయ్యా
వీళ్ళని క్షమించు అని చనిపోయింది. సూపర్. అగర్ ఎప్పుడన్నా ఈ ఎవరైతే వీళ్ళు చంపిండ్రో వాళ్ళని తీసుకొచ్చి నా ముందుగా పెట్టినంటే వాళ్ళని తీసుకుపోయి మంచి వంట వండి వాళ్ళకి తినిపించి అయ్యా నీకు వందనాలని చెప్తాను. రిపోర్టర్లు అడిగినారా నీకు ఏమైనా పిచ్చి పట్టినా అట్లా అలా దొరికితే నొప్పి వందనాలని చెప్తా అమ్మా అంటే, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నన్ని రోజులు నాకు ఇక్కడ టెన్షన్ అవుతుంది. వాళ్ళు తిన్నారా, తినలేదా, పండుకున్నారా, పండుకోలేదా, వాళ్ళని కొడుతుర్రా, కొడతలేరా అనే ఒక టెన్షన్ ఉంటుండే. ఇప్పుడు ఆ టెన్షనే లేదు. చచ్చిపోయినరు, ఆయన పరలోకంలో ఉన్నాడు, సూపర్ సాల్వ్. అందుకనే వాళ్ళకి తిండి పెడతా, అందుకే వాళ్ళకి తిండి పెడతా. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్ టు డెత్. ఈరోజు మన సంఘంలో మాత్రము ఎంత నమ్మకత్వం ఉందో మనము నువ్వు నేను గ్రహించాను. ఎంత నమ్మకత్వం ఉందో నువ్వు నేను గ్రహించాను. ఈకలు తెగుతుంటే నీకే మహిమ అని తెచ్చుకో. ఈకలు తెగుతుంటే నీకే మహిమ అని తెచ్చుకో. ప్రతి పీక తెగుతుంటే ఆ వీడియో చూస్తుంటే కళ్ళకే నీళ్ళు గారుతుంది. కానీ వాళ్ళ ముఖాల మాత్రము ఇంత కూడా బాధ లేదు, ఇంత కూడా కన్నీరు లేదు, ఇంత కూడా ఏడుపు లేదు, ఇంత కూడా భయం లేదు, ఇంత కూడా కోపము, ద్వేషము, అసూయ లేదు. వాళ్ళు ఎట్లా పోయారు తెలుసా? మేకలను పట్టుకపోయి పోస్తారు చూసినావా? అట్లనే పోయింది. నాకు ఏం చేస్తారో తెలియదు, పోసుకుంటే పోసుకోండి. ఒక్కొక్కలకి భయము అనేది లేకుండా, ఎందుకంటే వాళ్ళకి దృఢమైన నిరీక్షణ ఏముండే తెలుసా? ఇఫ్ ఐ డై హియర్ ఐ విల్ గో దేర్, ఇఫ్ ఐ డై హియర్ ఐ విల్ గో దేర్. అందుకని ఏమంటున్నాడంటే, నువ్వు మరణమంత వరకు నమ్మకం ఉంచితే, నమ్మకంగా జీవిస్తే నీకు జీవ కిరీటాన్ని ఇస్తా. నీకు జీవ కిరీటాన్ని ఇస్తా, క్రౌన్ ఆఫ్ లైఫ్. ఇది ఇంకొక దగ్గర రాయబడింది, యాకోబు 1:12. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు. అతడు నిలిచిన వాడై మెస్సీయ తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. 3 విషయాలు. శోధనను జయించాలి, ఆయన నిన్ను ప్రేమించాలి, మూడోది స్థిరంగా జీవించాలి. ఈ 3 చేస్తే నీ జీవితంలో జీవ కిరీటము వస్తుంది. 10వ వచనం 11వ వచనం. ఎలాగనగా 2:11 చివరి వచనం క్లోజ్ చేసి. త్వరగా ప్రకటన 2:11. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేనెరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో ప్రకటన 2:11. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించు వారికి రెండో మరణము ఏ హాని చేయదు. ఏమో క్రౌన్ ఆఫ్ లైఫ్, ఈ
పర్సిక్యూటెడ్ సంఘంకి మాత్రము రెండు దీవెనలు ఇచ్చింది. ఈ పర్సిక్యూటెడ్ సంఘం అన్ని సంఘాలకి ఒక దీవెన ఇస్తే ఈ పర్సిక్యూటెడ్ సంఘానికి రెండు దీవెనలు వచ్చినాయి. ఏంటి అని అంటే ఒకటేమో క్రౌన్ ఆఫ్ లైఫ్ జీవ కిరీటము, రెండో మరణము లేదు. రెండో మరణం ఏంటి? త్వరగా చూపుతాం. ప్రకటన 26 20 అధ్యాయము 6వ వచనం. 20 అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు. పాల్గొనువారు పరిశుద్ధులు, జీవన పొందువారు. వీళ్ళపై రెండో మరణపు అధికారము లేదు. నువ్వు మొదటి పునరుత్థానంలో ఉండాలని ఆశపడుతుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయన కొరకు సర్వస్వం బ్రతకాలి. నీ జీవితంలో ఇఫ్ యు వాంట్ టు బి ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్ you will have to live a holy life. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. వీళ్ళకి రెండో మరణము లేదు. వీళ్ళు ఏం చేస్తారు? చదువుదామా. వీళ్ళు యాజకులై మోషేతో కూడా 1000 సంవత్సరాలు. సూపర్ దీవెన. సెకండ్ డెత్ లేదు అని అంటే క్రౌన్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే ఫస్ట్ రిజరక్షన్. నువ్వు మొదటి పునరుత్థానంలో ఉంటావు. ఆ మొదటి పునరుత్థానంలో ఏం చేస్తావంటే యాషువా మెస్సియాతో కూడా నువ్వు 1000 ఏళ్ళు పరిపాలిస్తావు. వావ్, వాట్ అ బ్యూటీ, వాట్ అ బ్యూటీ. నీ నా జీవితంలో రెండో మరణము పొందకుండానట్లు అయ్యా నేను మొదటి పునరుత్థానంలో ఉండులాగున నాకు సహాయం చేయండి అయ్యా అని ప్రార్థించండి. ఎందుకంటే మొదటి పునరుత్థానంలో లేము అని అంటే మన జీవితంలో రెండో మరణంలో ఉన్నట్టే. రెండో మరణంలో ఉన్నామంటే ఆ రెండో మరణం ఏంటి అని అంటే అదే 20 అధ్యాయము 14వ వచనం. అదే 20 అధ్యాయం 14వ వచనం. 20:14 క్లోజ్. మరణాన్ని పాతాళాన్ని అగ్ని సరస్సులో పడవేయడము జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండో మరణం. చెప్పుకోవడానికి విశ్వాసి అని పెట్టుకొని, చెప్పుకోవడానికి ఇవాంజలిస్ట్ అని చెప్పుకొని, చెప్పుకోవడానికి సంఘ పెద్దలు అని చెప్పుకొని మన జీవితాలు పరిశుద్ధంగా బ్రతకలేకపోతే నీ జీవితంలో వచ్చేది రెండో మరణం. ఇంకను ఇంత తెలిసినా కూడా మన బ్రతుకులు మారవవు అని అంటే ఇక నేనేం చేయను. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత నాది, చెప్పింది. వినాల్సిన బాధ్యత మీది, విన్నరు. చెవులున్న వాడు విన్ను గాక అని చెప్పి మాట్లాడు. ఈజ్ అటాకింగ్ యూ పర్సనల్. ఈరోజు నీ నా జీవితంలో నువ్వు మరణంని పొందుకోకుండా, రెండో మరణాన్ని పొందుకోకుండా, మొదటి మరణం వచ్చినా రాకపోయినా మనకు సంబంధం లేదు. ఎందుకంటే మొదటి మరణం అంటే ఈ శరీరం చచ్చిపోతుంది, ఈ శరీరం కూలిపోతుంది. కానీ రెండో మరణంలో ఉన్నామంటే నిత్యత్వంలో ఆ అగ్నిలో కాస్తూనే ఉంటాం. అగ్నిలో కాలాలని ఇస్తామా? ఆయనతో పాటు 1000 ఏళ్ళు పరిపాలించాలని ఆశ. అది నీ చేతిలో. If you don't live a life holy, పరిశుద్ధంగా నీ జీవితాన్ని జీవించలేకపోతే, స్మిర్నా లాగా మరణము వరకు నమ్మకంగా బ్రతకలేకపోతే,
ఇంకా శ్రమలే వస్తలేదు కాబట్టి అడ్డగొల్లి బ్రతుకుతున్నాం. అడ్డగొల్లి లిటరల్గా అడ్డగొల్లి బ్రతుకుతున్నాం. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద కక్ష, కువార్కం, పాపము, ద్వేషము, అసూయ. ఎక్కడుంది? చర్చిలో ఉంది, సంఘంలో ఉంది. సూపర్. నేను పెద్ద, నువ్వు పెద్ద, నేను చిన్న, నువ్వు చిన్న, నీ బతికే నా బతికే బాబా. ఎక్కడుంది? చర్చిలో ఉంది. మన జీవితంలో పరిశుద్ధం, మరణము అంతము వరకు నమ్మకంగా బ్రతకడమే నీ ఆశగా నువ్వు మార్చుకోవాలి. నీ ఆశగా నువ్వు మార్చుకోవాలి. Yeshua Messiah has the ultimate victory over death. Suffering is the ultimate test. Satan is the ultimate enemy. Last, life is the ultimate reward. Life is the ultimate reward. జీవితంలో జీవము కావాలి, నిత్య జీవంలో ఉండాలి అంటే నీ నా జీవితం మరణము వరకు నమ్మకంగా బ్రతకడమే. అందరూ తల ఉంచుతాం, కళ్ళు మూసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచుతాం. యూదుల ఆచరణ మన జీవితాలకి వస్తున్నాయేమో. యూదుల్లాగా బ్రతకాలని ఆశపడుతున్నాను. దాని ద్వారా నాకు దూషణనే అంటున్నాను. నీ ఐడెంటిటీ జెరూసలేం కాదు, నీ ఐడెంటిటీ జూయిష్ ట్రెడిషన్స్ కాదు, నీ ఐడెంటిటీ యాషువా మెస్సియా అని గ్రహించు. యూదుల ఆచరణతో మనకు సంబంధం, యాషువా మెస్సియాతో సంబంధం, ఆయన కట్టడలతో సంబంధం, ఆయన ఆజ్ఞలతో సంబంధం, ఆయన సబ్బాతుతో సంబంధం, ఆయన నియామక దినములతో మనకి సంబంధం. ఆయన వాళ్ళ ఆచరణతో కాదు, మరణం వరకు నమ్మకంగా బ్రతకాలి అని ఆశపడుతున్నాను. స్మరణ అంటే యాషువా మెస్సియాకి 3 సార్లు ఇచ్చినారు. జననం అప్పుడు, సిలువ అప్పుడు, మరణించినప్పుడు. 3టికి సూచన ఏంటంటే నమ్మకత్వము, సంపూర్ణత, చివరి విజయము. Faithfulness to Elohim, fulfillment of your purpose. Death is the final victory. ఆయన నీతో మరణించినాడు, ఆయన నీకు జీవం ఇవ్వాలని ఆశ. ఆయన నీతో నువ్వు శ్రమల గుండా వెళ్తుండగా, నీతో శ్రమిస్తూ, నువ్వు బాధలో ఉండగా నీతో బాధపడుతూ నీకు జీవాన్ని ఇవ్వాలని ఆశ. జీవితంలో 10 రోజులు అంటే ఆయన రెక్కల కింద కాచి కాపాడుతూ ప్రార్థించి ఆయన ఆత్మ పొందుకొని ఆయన డివైన్ ప్రొవిడెన్స్ తో ఈ శ్రమలని మనం జయించి ముందుకెళ్ళినప్పుడు నీ జీవితంలో జీవ కిరీటాన్ని ఇస్తా అని ఆశపడుతుంది. నీకు జీవ కిరీటాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది. 2వ మరణాన్ని నీ జీవితంలో నువ్వు చూడవు. 2వ మరణాన్ని నీ జీవితంలో నువ్వు చూడవు. 2వ మరణం చాలా భయంకరమైనది. 2వ మరణము భయంకరమైనది. ఆ 2వ మరణంలో పోకుండా, ఆ 2వ మరణంలో నువ్వు ఉండకుండా ఆయన నీతో మాట్లాడుతుంది. నా కొరకు పరిశుద్ధంగా జీవించలేదు. నా సంఘమా,
నా సంఘమా నా కోసం పరిశుద్ధంగా జీవించలేదు, నా కోసం నమ్మకంగా జీవించలేదు. నీ జీవితంలో నేను ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నానో అది ఫుల్ఫిల్ చేయవా? నువ్వు మరణించినప్పటికీ నీకు జీవం ఇస్తా అని చెప్తావు. నువ్వు మరణించినప్పటికీ అది నీకు జీవం ఇస్తా. ఒక నిమిషం నోరు లేపి ప్రార్థించు. నోరు లేపి ప్రార్థిస్తాను. అయ్యా నన్ను క్షమించు, నా జీవితాన్ని క్షమించు, నా బ్రతుకును క్షమించు. అయ్యా ఇన్ని రోజులు నమ్మకంగా బ్రతకలేదు, ఇన్ని రోజులు నేను నా జీవితంలో ఏ ప్రణాళిక కలిగి ఉన్నానో అది గ్రహించలేకపోయాను. అయ్యా దాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. అయ్యా మరణించినప్పటికీ నీ మొదటి పునరుత్థానంలో నేను నీతో పాటు 1000 ఏళ్ళు పరిపాలించలాగిన నాకు సహాయించింది. ప్రేమ తండ్రి, కృపగల యావని పొందినారు. అయ్యా మాతో మాట్లాడినందుకు పొందినారు. స్మరణ సంఘము ద్వారా మాతో మాట్లాడినందుకు పొందిన క్షమించుకుంటున్నాను. అయ్యా మేము నమ్మకంగా జీవించలాగిన మా జీవితంలో నువ్వు చేసి ఇచ్చిన ప్రణాళికని సంపూర్ణం చేయలాగిన అయ్యా మొదటి పునరుత్థానంలో మేము ఉండలాగిన నాకు సహాయం చేయడం ప్రారంభిస్తున్నాను. పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతకడానికి మాకు సహాయం చేయండి. అయ్యా ప్రతిరోజు పోరాడడానికి మాకు సహాయం చేయండి. మాకు సహాయం చేయండి. అయ్యా మమ్మల్ని క్షమించండి, ఒక పిల్లలను చేయండి. అయ్యా నేను చేస్తున్నా, నేను తెలిసి తెలియక చేస్తున్న ప్రతి పాపం నేను క్షమించి అయ్యా నన్ను మరలించు. అయ్యా నా జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చు. అయ్యా నన్ను మమ్మల్ని సంఘంగా దీవించి అభివృద్ధి పరిచి గొప్ప సంఘంగా మార్చడం, అయ్యా నమ్మకమైన సంఘంగా మార్చడం. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న ప్రణాళికని వాళ్ళు నెరవేర్చలాగిన వాళ్ళకి కావాల్సిన కృప ఇచ్చడం. ప్రతి ఒక్క వ్యక్తి మొదటి పునరుత్థానంలో ముందులాగిన సహాయం చేయడం. మాకు ఇచ్చిన గొప్ప తరుణం, మాకు ఇచ్చిన గొప్ప సమయం మేము తగ్గించుకుంటున్నాం. యెహోవా మెస్సియా అతి పరిశుద్ధ నామములో అడిగి బతిలాడి వేడుకొచ్చున్నాము.